మీకు మీరే వచ్చి వెహికల్ ఎక్కితే బాగుంటుంది. మేము తీసుకెళ్లేదాకా తెచ్చుకోకండి. అన్నపూర్ణ ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. అరెస్టు ఆపి పోలీసులు వెనక్కి పంపించాం. ఈ పాపినేడు గాడు నాకు ఏటీఎం లాంటి వాడు. వీడు అరెస్ట్ అయితే పేకాటకి నాకు డబ్బులు ఎవరిస్తారు? చెల్లెమ్మా, ఒక్కసారి ఆలోచించు. ఇది మంచిది కాదేమో. అరెస్ట్ ఆపమ్మా. అవునమ్మా. బాపినేడు గారు, మీరు వస్తారా? మమ్మల్ని తీసుకువెళ్ళమంటారా? నిన్ను వదిలిపెట్టను అన్నపూర్ణ. నాకు ఇంత అవమానం చేస్తావా? నీ అంతు చూస్తాను. డాడీ, అన్నపూర్ణ, నీకిది పద్ధతి కాదు. నా భర్తని అరెస్ట్ చేయించావు కదా, నీకు తగిన శాస్తి చేస్తాను. కీర్తి, పద. పదండి. అయ్యో విష్ణు, ఏంట్రా? ఏం చేస్తున్నారా? ఏంట్రా పిచ్చి పట్టిందా? విష్ణు, పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? నాకా పిచ్చా? కనీసం ఒక్కరైనా నా ప్రేమ గురించి ఆలోచించారా? నా బాధను పట్టించుకున్నారా? పట్టించుకోవడం లేదంటే ఏం చేయాలరా? ఆ కుటుంబం మంచిది కాకపోయినా, వాళ్ళ నాన్న నీచుడైనా, నువ్వు ప్రేమించావని ఆ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేయాలా? అయినా నీ ప్రేమ గురించి మాకెప్పుడైనా చెప్పావా? ఇప్పుడు తెలిసింది కదా ఏం చేశారు. సంబంధం అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని మన ఇంటి ముందే అరెస్ట్ చేయించారు. తప్పు చేశారు కాబట్టే కదా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. ఏది ఏమైనా 1000 మంది కూడా వచ్చిన మనిషిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో. ఏది తప్పో ఏది ఒప్పో అత్తయ్యకి తెలీదా నాన్న? నువ్వు ఆగు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా? నీ మనసుకు చాలా తృప్తిగా ఉందా? నువ్వనుకున్నట్టుగానే బాపినేడు గారిని అరెస్ట్ చేయించావు. నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? విష్ణు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఎందుకు తెలియట్లేదమ్మా? బాగా తెలుస్తుంది. బాపినేడు గారు తన స్థాయిని తగ్గించుకొని తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మన ఇంటికి వస్తే ప్లాన్ చేసి మరీ పోలీసులు పంపించి అరెస్ట్ చేయించావు. నా ప్రేమను అర్థం చేసుకొని అంకుల్ అంత చేస్తే నువ్వంతా నాశనం చేశావు. ఇంతకన్నా ఇంకేం తెలియాలమ్మా? విష్ణు, ఇక్కడ డిఎస్పీ గాని పోలీసులు గాని వచ్చి బాపినేడు గారిని అరెస్ట్ చేస్తారని నాకు తెలీదు. చాలమ్మా, కవర్ చేసింది చాలు. నీకు నీ కొడుకంటే అసలు ప్రేమే లేదు. నా మీద నీకు ప్రేమ లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. అదే ఎదురింటి వాళ్ళ మీద అయితే ఎక్కడ లేని ప్రేమ, చెప్పుకోలేని మమకారం.
ఎగ్జామ్స్ రాయకపోతే ధర్నాలు చేస్తావు, కాలేజీకి వెళ్తుంటే బాగుండాలని పూజలు చేస్తావు, ఎక్కడ లేని ఆప్యాయతలు చూపిస్తావు. అదే నీ కొడుకు దగ్గరకు వచ్చేసరికి నీకే ప్రేమ ఉండదు, ఒక పరాయి వాడిలా ట్రీట్ చేస్తావు. నేను కాదు, అసలు ఆ వేదానే నీ కడుపున పుడితే బాగుండేదేమో. విష్ణు, అత్తయ్యతో అలాగే నా మాట్లాడేది? ఇలాగే మాట్లాడతాను. నా ప్రేమ నాకు దక్కకపోతే నేను ఇలాగే మాట్లాడతాను. అయినా నేనేం తప్పన్నాను? ఉన్న మాటే కదా అన్నాను. ఆవిడికి నేనంటే ఎక్కడ ప్రేమ ఉంది? ఎప్పుడు నా మీద ప్రేమ చూపించింది? విష్ణు! అన్నపూర్ణ, రే విష్ణు, నోటికెంతొస్తే అంతేనా? ఏమన్నా మీ అమ్మకు నీ మీద ప్రేమ లేదా? నువ్వంటే ప్రేమ లేకుండానే 2 ఇళ్ళు తాకట్టు పెట్టి మీ అమ్మ నీతో హోటల్ పెట్టించిందా? నువ్వు అరెస్ట్ అయితే బయటికి తీసుకురావడానికి నరక యాతన అనుభవించిందిరా. ఇన్నేళ్ల తన జీవితంలో మీ అమ్మ తన హుందాతనాన్ని తగ్గించుకొని ఒక్కడుగు వెనక్కి వేసిందంటే అది కేవలం నీ ఒక్కడి కోసమే, నీ మీద ప్రేమతోనేరా. అంత ప్రేమరా మీ అమ్మకు నువ్వంటే. ఇంతేనా నువ్వు మీ అమ్మ ప్రేమను అర్థం చేసుకుంది? మీ అమ్మ ప్రేమనే శంకిస్తావా? అల్లుడికి అమ్మ ప్రేమ కంటే ఆ అమ్మాయి ప్రేమ డామినేట్ చేసినట్టుంది. అందుకే అంత ఎమోషనల్ అవుతున్నాడు. నాకిదంతా కాదు. నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేనమ్మా. నీ సెంటిమెంట్లతో నాకు సెంటు పూయాలని చూడకు. నాకు కీర్తి అంటే ఇష్టం, కీర్తి అంటే ప్రాణం. తనతోనే నా జీవితం, తనతోనే నా బతుకు, అంతే. అరే విష్ణు, ఏంట్రా ఇది? ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మని అన్ని మాటలంటావా? పాపం వదిన నీ మీద ప్రాణం పెట్టుకుందిరా. నా బాధను అర్థం చేసుకోలేనప్పుడు నాకెవరి బాధతోనూ పనిలేదు. విష్ణు, నువ్వు ఆవేశంలో ఉండి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోలేకపోతున్నావురా? నాకంతా తెలుసు. నేనన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. విష్ణు, నేను నీకు అమ్మని, నువ్వు నా ప్రాణం. నీ మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి? నేను నమ్మనమ్మా.